అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఇంకా అంతేకాదు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్య గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువుగారు, అడగ్గానే మా స్టూడియోకి విచ్చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శుభ పరంపరలు వర్ధిల్లుగాక. గురుగారు, ఇంట్లో నిత్య దీపం పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా! అసలు నిత్య దీపం ఎలా పెట్టాలి? ఎవరు పెట్టాలి అన్న విషయంలో కూడా చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది స్త్రీయే పెట్టాలి అంటారు. కొంతమంది స్త్రీ అన్నీ కూడా ఇలా రెడీగా పెడితే పురుషుడొచ్చి ఇలా చేయొచ్చు అని కూడా అంటూ ఉంటారు. దీని గురించి కాస్త వివరణ ఇస్తారా? చాలా చక్కని మరొక ప్రశ్న. దీపం జ్యోతి పరం బ్రహ్మ హ్మ్. మంత్రం. హ్మ్. దీపమే జ్యోతి స్వరూపం. జ్యోతి ఏం చేస్తుంది? వెలుతురిస్తుంది. హ్మ్. వెలుతురిస్తుంది. ఆ దీప జ్యోతే విజ్ఞాన జ్యోతి. హ్మ్. విజ్ఞాన జ్యోతి, అది కూడా విజ్ఞాన జ్యోతి. అందుకు ఏ ఆవిష్కరణకైనా దీపాన్ని వెలిగిస్తాం. హ్మ్. అది ఇంటి దగ్గరికి వస్తే, ఇంటి వరకైతే వాస్తవానికి 4 దిక్కులు దీపాలు పెట్టమని ఉంది. హుహు. 4 దిక్కులు దీపాలు పెట్టమనుంది. కనీసం ఒక్క దిక్కు కూడా పెట్టడే. అవును. హ్మ్. వాస్తు శాస్త్రంలో 4 దిక్కులు దీపాలు పెడితే వాస్తు దోషం ఉండదు అని ఒకళ్ళు చెప్పారు. ఎక్కడుంది అని అడగకూడదు, నన్ను అడగకండి. ఒకళ్ళు చెప్పారు. ఆ! అంటే ఏంటి? ఇల్లంతా వెలుతురుతో ఉంటుందంతే. హ్మ్. బ్యాక్టీరియా రాదు. హ్మ్. హ్మ్. బ్యాక్టీరియా రాదు. హ్మ్. వెలుతురుతో ఉంటుంది. వెలుతురు ఈజ్ ఈక్వల్ టు ఆనందము. అవును. దీపం ఎవరు పెట్టాలి? విన్నారా? దీపం ఎవరు పెడతారు? ఎవరైనా పెట్టొచ్చు. హ్మ్. కాకుంటే సౌభాగ్య ఆడపడుచుల చేత ఉంటే అది గొప్పతనం. హ్మ్. ఆడపడుచులకు ఇచ్చింది జ్యోతి. హ్మ్. ఎట్లా చెప్పండి జ్యోతి? గురుగారు. దీప జ్యోతే ఆమె ఇల్లు ఇల్లాలు. హుహు. ఇల్లు ఇల్లాలు. దీపలక్ష్మి. హ్మ్. దీపలక్ష్మి. దీప నారాయణుడు ఉందా? లేదండగా. హుహు. ఉంటుంది. అవునా? నాకు ఉంటుంది, వినిపించలేదు. అది వేరు. ఆ! ఓం రం జగజ్యోతి రూపాయై నమః అని సూర్యుడికి నమస్కారం. అవును. ఆ సూర్యుడే కాంతి రూపంలో ఇక్కడ ఉన్నాడు. అవన్నీ శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి. కనుక దీప లక్ష్మి, ఇల్లు లక్ష్మి, ఇంటి ఇల్లాలు లక్ష్మి. హ్మ్. కనుక ఇల్లాలు పెట్టాలి. హ్మ్. ఇల్లాలు ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడైనా మార్నింగ్. పెట్టొచ్చు. హుహు. మళ్ళీ ఇది కూడా అంతే. హ్మ్. కానీ ఉదయం తను పురుషుడు ఆరాధన చేసే సమయంలో సహ ధర్మచారిని అన్ని చేసి సిద్ధం చేస్తుంది. అన్ని తను ఏర్పరిచి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీపం ఉంచాలి, హ్మ్. దీపం వెలిగించాలి. హ్మ్. మళ్ళీ సన్యాసులు హ్మ్. ఇంకా వాళ్ళే జేసుకోవాలి. వాళ్ళే చేసుకోవాలి. హ్మ్. అవునా? బ్రహ్మచారి వాళ్ళే వాళ్ళే చేసుకోవాలి. జేసుకోవాలి. ఎవరికి వాళ్ళే. అంతే. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఏమనుకుంటాం? హ్మ్. ఎవ్వరు చేసినా తప్పు మంచిదే. లేదు. హ్మ్. వెలుతురు కావాలి కాబట్టి ఎవరైనా వెలిగించవచ్చు. హ్మ్. ఒకటి. హ్మ్. రెండవది, దీపలక్ష్మి అది. హ్మ్. కనుక ఆ లక్ష్మి స్వరూపం మన పూర్వీకులు ఊరికి చెప్పలే. హ్మ్. ఏదో అని చెప్తే నీకు భయం ఉండదురా. 2 ఉండాలి మనిషికి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. హ్మ్. ఉంటేనే గొప్ప. అందుకోసం పెద్దలు ఏమంటారు? మంత్ర యంత్రము, మంత్రము, తంత్రము, ఈ హ్మ్. 3 మళ్ళీ గుర్తుంచుకోండి. హ్మ్. చాలా గొప్పవి. హ్మ్. యంత్రము, మంత్రము, తంత్రము. హ్మ్. యంత్రం తీసుకొచ్చామనుకో, హ్మ్. ఏదో ఏ దుకాణం నుంచో కొనుక్కొచ్చాడయ్యా ఇది హ్మ్. అనుకుంటారు. అవును. అదే యంత్రానికి హ్మ్. ఒక పూజారి దేవాలయంలో మంత్ర మంత్రంతో తర్పణం వదిలి మంత్రంతో తర్పణం వదిలి ఆ నీటి లోపల 10 రోజులో, నవరాత్రుల్లో 40 మండల రోజులో, రేపు అయ్యప్ప మండల దీక్ష 40 రోజులు ఉంచిస్తే ఇది గొప్పది. కానీ మహాపవిత్రమైనదంటారు. ఆయన అనుకుంటాడు, ఎవరైతే పూజ చేసిండో ఇది 40 రోజులు అభిషేకం చేసి తీసుకొచ్చిన 7 సముద్రాల నీళ్లు, 500 నదుల నీళ్లతో దీనికి అభిషేకం జరిగింది అనుకుంటాడు. ఊరికేనా అనుకుంటే పక్కాయని హ్మ్. ఏమి అనుకుంటాడు. అదే యంత్రము మంత్రమైంది. హ్మ్. మూడవది తంత్రం. దానికి స్వస్తికో, శ్రీయో, చందనము బొట్లో అవన్నీ పెడితే ఏమైంది? అబ్బో, దేవుడు, అమ్మా, అబ్బా, ఏం పూజ జరిగింది, ఏం పూజ, ఏం పూజ, అప్పుడు అందరు కంటికి అద్దుకుంటారు. హ్మ్. అవును. కాబట్టి యంత్రము, మంత్రము, తంత్రము అట్లాగే ఇవి కూడా. హ్మ్. ఇది కూడా అన్నీ అంతే. దీపం
ఉమ్, దీపం అందుకోసం ఇంకొకటి ఇక పెద్దది, మరణించినప్పుడు కూడా శిరస్సు దగ్గర ఒక దీపం పెడతారు. ఉమ్. ఉమ్, అవును, ఎందుకు ఒకటి గురుగారు? ఒకటి ఉమ్, 2 దీపం పోయింది అంటారు. పక్షి ఎగిరిపోయింది, దీపం పోయింది అంటే ఎవరో మహనీయ మూర్తి పోయినాడు అని. అవును. ఆత్మ జ్యోతి స్వరూపం. సినిమాలో అయితే బాగా చూపిస్తారు, లోపల నుంచి ఒక దీపం పోతూ ఉంటుంది ఇలా. అవునవును, మోక్షం మరణానికి కలిగినప్పుడు తీసుకెళ్లి దేవుడి దగ్గర చూపిస్తారు. మరణానికి పోయి ఆ దేవుణ్ణిలో కలిసిద్ది. ఉమ్, అది ఒక శక్తి పోయింది. ఉమ్, ఉమ్, ఉంటే శివం, ఉమ్. ఉంటే శివం. ఉమ్, ఏది దీపం ఉంటే, ఉమ్, దీపం పోతే శివం. శవం, ఉమ్, ముట్టుకోం. ఉమ్, శివం శివం, అందుకే సత్యం శివం సుందరం ఉమ్, 3 మాటలు. యంత్రము మంత్రము తంత్రం అని ఎట్లా చెప్పామో సత్యం శివం సుందరం ఉమ్, 3 మాటలు పెద్దవి మనకు తెలుసు. అదే జ్యోతి స్వరూపం. ఆ జ్యోతే ప్రపంచానికి వెలుగు. ఆ వెలుగే సమస్తానికి తీసుకునేటువంటి కాంతి పుంజమైన విజ్ఞాన గని, ఉమ్, విజ్ఞాన రాశి. ఉమ్, ఆ విజ్ఞానం పెరగాలంటే ఏం కావాలి? పెద్ద దీపాలు పెట్టమని కాదు, ఆ విజ్ఞానాన్ని రక్షించు, ఆ దీపాన్ని రక్షించు, చేతనైన దాన్ని రక్షించు. అందుకు పూర్వీకులు పెద్దలు మన వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? ఇప్పుడు మీరు అమావాస్య గురించి ప్రశ్న అడిగినట్లే, ఉమ్, చీకటిని చూసి తిట్టుకునే బదులు, ఉమ్. మంచిది. చీకటి అంటే 2 అర్థాలు మళ్ళీ ఉమ్, మా పద్ధతిలో, దరిద్రాన్ని చూసుకొని నాకు ఈ దరిద్రం ఉంది, ఈ కొంప, ఈ దరిద్రం, ఈ సంసారం, దీళ్ళు అని తిట్టుకునే బదులు చేతనైన చిరుదివ్య వెలిగించు. ఉమ్, అంటే చిన్న చేతనైన దీపాన్ని వెలిగించు. దీపం అంటే ఏంటి? కర్తవ్యం. ఉమ్, చేతనైన పని చెయ్యి, ఉమ్, పని చేసి సాధించు. ఉమ్. కృషి ఉంటే ఋషులవుతారు. అవును. అట్లనే దీపం ఉంటే వెలుతురు. ఆ వెలుతురులో నువ్వేం చెయ్యాలనో అది చెయ్యి. ఉమ్, అది చేయకుండా దీపం చిమ్మని చీకటి ఉంది, నాకేం లేదు, ఏం లేదంటే ఏముండదు. అవును. చేస్తూ వేస్తూ ఉంటే చేస్తుంది. ఒక్కొక్క అక్షరం చదివితే పేరా చదివితే పేజీ చదివితే పుస్తకాలు చదివితే విజ్ఞానం, పిహెచ్డీలు, ఎన్నోన్నో రీసెర్చ్. అట్లానే విజ్ఞానాన్ని పెంచేసేయి. దానికే మన వాళ్ళు ఏమన్నారు, ఒక్క దీపం కాదు అన్ని దీపాలను వెలిగించు అంటే అందరికి విజ్ఞానాన్ని పంచు. ఉమ్, దీపావళి రేపొచ్చే పండగ. ఉమ్, దీపావళి దీపముల యొక్క వరుస. ఏ వరుస? ప్రపంచానికి అంతటికి జ్యోతులను అందించేది ఏది? విజ్ఞాన జ్యోతులను అందించాలి. ఉమ్, విజ్ఞాన జ్యోతులను వెలిగించు. ఉమ్, విద్యా దానం చెయ్యి. ఉమ్. మంచి వారిని తీర్చిదిద్దు. అయినా చెడు ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, చెడు ఉంటే అవును. ఉండింది. ఉమ్. మన వల్ల ఇంకొకటి ఎంత మంచి జరుగుతుందో అది ముందు చేస్తే. ముందు చెయ్యి. ఉమ్, అంతేనా? ఇంకొకటి నాకు అనుమానం, ఉమ్, ఉమ్. నేను అనుమానాల పుట్టను కనుక అనుమానం. దీపం కిందనే నీడ ఉంది, అవును. దీపం కిందనే చీకటి ఉంది. ఉమ్, ఆ? అవును. మళ్ళీ ఆ చీకటి పోవాలంటే ఇంకో దీపం కావాలి, ఉమ్, ఇంకొక దీపం కావాలి. దాని ఉదాహరణ చూడాలంటే మీరొక దీపం, నేనొక దీపం. ఉమ్. మీ వెలుతురు మీది, నా వెలుతురు నాది. అగో అందరి వెలుతురు అన్ని. అప్పుడు అంధకారమే ఉండదు. అవును. అన్ని వెలుతురు, అందరు విజ్ఞానవంతులే, అంతే. ఉమ్, అప్పుడు ఏమంటాం? వసుదైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఉమ్, కనుక దీప ఆరాధన ఉమ్, శ్రేష్టమైనది. ఉమ్, అంధకారం చీకటిని దూరం చేద్దాం, ప్రేమను పెంచేద్దాం. ఉమ్. శుభం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.